కాసేపట్లో హైదరాబాద్ జలవిహార్లో అలై బలై కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి ఏటా దసరా సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అలై బలైను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. దసరా వచ్చిందంటే చాలు ప్రత్యేకంగా దత్తాత్రేయ నిర్వహించేటటువంటి అలాయ్ బలాయ్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. ప్రతి ఏటా ఖచ్చితంగా దసరా తెల్లారే ఆయన అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అటు గవర్నర్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆయన ప్రతి ఏటా పిలవడము, ప్రతి ఒక్కరూ ఆత్మీయ సమ్మేళనం. దసరా సందర్భంగా ఎటువంటి విభేదాలు ఉన్నా సరే ఖచ్చితంగా అందరూ ఒకటి కావాలి, ఎవరికి ఎటువంటి విభేదాలు ఉండొద్దనే ఆలోచనతో ఆయన ఎంతో కాలం నుంచి ఈ విధంగా ఆయన ఒకవైపు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఇప్పటికే గవర్నర్తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏవైతే కళాకారులు ఉన్నారో ప్రతి ఒక్క కళాకారులను ఇక్కడికి పిలవడము, వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మర్చిపోతున్నటువంటి ఈ కళాకారులను అందరికీ గుర్తుంచుకునేలా చేసేందుకు ప్రయత్నం కోసం అటు చిందు యక్షగానం కావచ్చు, నందికోల కావచ్చు, రాజకోయ ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానించడం, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆటలను అన్నీ కూడా ఎప్పటికప్పుడు చూపించడం, వాళ్ళు ఆడేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కళారూపాలను దర్శించేలా, వాళ్ళు సందర్శించేలా చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏదైతే గ్రామాల్లో మనం అప్పుడప్పుడు కనిపిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం, వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం, వీళ్ళంతా కూడా శారద కథగా చెప్పుకునేటటువంటి వీళ్ళు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ ఎన్నో రోజులుగా కష్టపడి చేస్తున్నారు. చెప్పండి, ఎంతమంది కళాకారులను తీసుకొచ్చారు? ఈసారి ప్రత్యేకత ఏంటి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో? 150 మంది కళాకారులతో 15 డిఫరెంట్ కళలతో ఈరోజు ఈ సంవత్సరం అలాయ్ బలాయ్ చాలా కళకళలాడుతోంది. ఇది మన దత్త అలాయ్ బలాయ్. ఈసారి పేటెంట్ అయిపోయిన దత్త అలాయ్ బలాయ్లో కొత్తవి అంటే వివిధ రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇంకా ముందు వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా సన్మానించేది, కళలని ఆపాదించే దిశగా, అంటే చాలా కళలను ఆపాదించే దిశగా దత్తన అలాయ్ బలాయ్ వర్క్ అవుతుంది. ఇది ఒగ్గు కథ. దీన్ని ఇలాగ ఇప్పుడు మీరు ఇలా పైకెళ్ళి చూస్తే మీకు మొత్తం 37 కళలు కనిపిస్తాయి ఇక్కడ. ఇంకా ముందర కూడా అన్ని రాష్ట్రాల నుంచి కళాకారులను ఇలా తీసుకొచ్చి కళలను ప్రదర్శించే దిశగా అలాయ్ బలాయ్ వర్క్ అవుతుంది. ఈ అలాయ్ బలాయ్, ఈ పేటెంట్ అయిన అలాయ్ బలాయ్, దత్తాత్రేయ గారికి పేటెంట్ అయిన అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి నాయకులకు మనం చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే ప్రతి స్టేజ్కు పక్కనే ప్రత్యేకంగా అటువైపు ఇటువైపు స్టేజ్కి 2 వైపులా కూడా కళాకారులు కూర్చునేటటువంటి అన్ని రకాల వాళ్ళకి ప్రత్యేకంగా పీఠాలు వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కళాకారులు చేస్తున్నటువంటి విన్యాసాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఎవరైతే పెద్దమ్మలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమ కళాకారులను ఎప్పటికప్పటికీ వీక్షించేలా. మరోపక్క ఈరోజు అలాయ్ బలాయ్ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని వంటలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే చేయించి పెట్టారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది సీనియర్లు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కావచ్చు, అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ప్రతి ఏటా వచ్చేటటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు జరుగుతున్నటువంటి అలాయ్ బలాయ్ మీకు ఏమనిపిస్తుంది? ఒక వాస్తవంగా ఏముందంటే తెలంగాణ కల్చర్, తెలంగాణ గురించి అలవాట్లు, ఆ హెరిటేజ్ సిస్టమ్ ప్రజలందరికీ తెలవాలని, దాంతోపాటు తెలంగాణ సెపరేట్ తెలంగాణ కావాలి, ఉద్యమంతోనే వస్తుంది, మా సంస్కృతి అందరికి తెలియజేయాలని 12 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ అయితే వచ్చేసింది. గొప్పగా చెప్పుకోవాలంటే దత్తాత్రేయ గారు మన సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని మరవలేక ఉన్నటువంటి కళాకారులను, ప్రతి ఒక్క మంచి కళాకారులు కూడా ఈ ప్రజానికానికి, ఈ మొత్తం భారతదేశంకి, ప్రపంచానికి చూపెడుతున్నారు. ఆయనకు మేము అందరం తరపున అభినందిస్తున్నాం. ఓకే, చూడొచ్చు. మొత్తానికి కూడా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంస్కృతిని చాటి చెప్పేలా కావచ్చు, విభేదాలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపడానికి కూడా ఇదంతా ఉపయోగపడుతుందని చెప్పి అటు ఇక్కడికి వచ్చేటటువంటి నేతలు అయితే అలాయ్ బలాయ్ కార్యక్రమం కోసం ఖచ్చితంగా మేమంతా ఇక్కడికే రావాలి. అలాయ్ బలాయ్ అంటే దసరా ఏ విధంగా జరుగుతుందో మొత్తం గ్రామాల్లో అదంతా కూడా జలవిహార్లో జరుగుతున్నటువంటి ఈ అలాయ్ బలాయ్లోనే కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎన్నో రోజులు గుర్తుంచుకునేలా ఈ పండుగ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తారు.